అందరికీ షలోం. ఈరోజు తూ బిష్వాత్ లేక తూ బి షవాత్ అంటే ఏమిటి, ఇది ఎందుకు చేస్తున్నారు ఇశ్రాయేలీలు అనే వాటి గురించి, ఈ యొక్క పదానికి అర్థం ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు మనం అన్ని వివరంగా తెలుసుకుందాం. ఈ సెలవు దినాన్ని షమీషా ఆషర్ బిష్వాత్ అని పిలుస్తారు. షవాత్ యొక్క 15వది తూ బి షవాత్ లేక తూ బిష్వాత్ అని ఈ యొక్క పదాన్ని మాట్లాడటం జరుగుతుంది ఇశ్రాయేలీలు. ఎందుకు ఈ పదాన్ని 15 అని చెప్పొచ్చు కదా, కానీ అలా చెప్పకుండా 9 + 6 = 15 అని హీబ్రూలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తండ్రి యొక్క పేరు వస్తుంది ఆ అక్షరాల్లో, కాబట్టి ఆ యొక్క పదాన్ని 15 అని చెప్పకుండా ఇక్కడ తూ అంటే 15 అని వస్తుంది. కాబట్టి ఇక్కడ తూ బి షవాత్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సెట్ అంటే 9, వావ్ అంటే 6, ఇవి 9, 6 కలిపితే 15. దీన్ని తూ అంటారు. కాబట్టి తండ్రి పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాలు ఈ 15 అని అనకుండా ఇక్కడ సెట్ 9, వావ్ 6 కలిపి 15 అంటే 15ని హీబ్రూలో తూ అంటారు. తూ అంటే 15, బి అంటే హీబ్రూలో అందు అని వస్తుంది. ష్వాత్ అంటే షవాత్ అంటే హీబ్రూ నెల ప్రకారం 11వ నెల. ఇది మనకి తోరాలో ఎక్కడ ఉందంటే జకరియా 1వ అధ్యాయం 7వ వచనం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమును సెబాటు అను 11వ నెల అని ఇక్కడ ఉంది. దీన్ని హీబ్రూలో షబాత్ లేక షవాత్ అంటారు. ఇది 11వ నెల. కాబట్టి తూ బి షవాత్ అంటారు. అంటే తూ అంటే 15, బి అంటే అందు, షవాత్ అంటే నెల, అంటే 11వ నెల యందు 15వ తారీఖున అని అర్థము. ఈ దినం ఇశ్రాయేలీలు నూతన సంవత్సరంగా ఆచరిస్తారు. అంటే ఇశ్రాయేలీలు మొత్తము 4 నూతన సంవత్సరాలు ఆచరిస్తారు. ఎందుకు ఆచరిస్తారు, అవి ఏ ఏ సందర్భాలు, దాని వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బైబిల్ నెలల ప్రకారం నీసాన్ నెల మొదటిది. ఇది నూతన సంవత్సరం అని కూడా మనం చెప్పొచ్చు. ఇది మనం తోరాలో ఎక్కడుందో చూద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 2వ వచనం. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల అని ఇక్కడ చెప్తున్నారు. నిర్గమకాండము 13వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ నెల గురించి ఉంది. అయితే ఈ నెలని నీసాన్ లేక అబీబ్ అంటారు. ఇది సంవత్సరానికి మొదటి నెల, కాబట్టి ఇది సంవత్సర ప్రారంభం నెల అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకా రెండవది బైబిల్ నెలల ప్రకారం ఏలూల్ అంటారు ఈ నెలని. ఏలూల్ నెల మొదటిది, పశువుల దశమ భాగానికి సంబంధించిన నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. మూడవది తిష్రే నెల. సంవత్సరాలను లెక్కించడానికి, విశ్రాంతి సంవత్సరాలు మరియు జూబ్లీ సంవత్సరాలు లెక్కించడానికి ఇది క్రొత్త సంవత్సరంగా కూడా వారు ఆచరిస్తారు. షవాత్ నెల, ఇది చెట్లకు నూతన సంవత్సరంగా వారు ఆచరించడం అనేది జరుగుతుంది. ఈ షవాత్ 15వ తారీఖున వారు చెట్లకు నూతన సంవత్సరంగా వారు ఆచరించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క తూ బిష్వాత్ రోజు కొందరు ఈ పండుగలో 7 రకాల పండ్లు తినాలి అని చెప్పడం జరుగుతుంది. అయితే మరికొందరు దీనికి వ్యతిరేకంగా ఉపవాసం ఉండాలి, ఉపవాస దినంగా ఏర్పాటు చేయాలి అని చెప్పడం కూడా జరిగింది. అయితే దీని గురించి కొన్ని వివరంగా చూద్దాం. 15వ తేదీ షవాత్ వేడుక దినం అని చెప్పడానికి గల తొలి వనరులలో ఒకటి కైరో జెవిజాలో లభించిన పురాతన ప్రార్థనా పద్యాలు, 19వ శతాబ్దంలో కనుగొనబడిన పాత తోరా గ్రంథాలు, పత్రాలు మరియు చేతి వ్రాత ప్రతుల సమాహారం. 10వ శతాబ్దంలో రబ్బీ యెహూదా బెన్ హిలెల్ హా-లేవి స్వరపరిచిన ఈ పద్యాలను ఆ రోజు ప్రార్థన సేవకు జోడించడానికి ఉద్దేశించబడింది. అయితే 10వ శతాబ్దంలో రబ్బీ యెహూదా బెన్ హిలెల్ హా-లేవి స్వరపరిచిన పద్యాలను ఈ రోజు ప్రార్థన సేవకు, అంటే కొన్ని ఏ విధంగా ప్రార్థన చేయాలి అనే వాటి గురించి ఈయన స్వరపరిచినటువంటి విధానంలో జరుగుతుంది. అయితే 15 షవాత్ రోజున ఉపవాస దినాన్ని ఏర్పాటు చేయాలని కోరుకునే ఒక సమాజానికి ప్రతిస్పందనగా రబ్బీ గెర్షోము సి 960 1040 మిష్నాలో సంవత్సర ప్రారంభం అని పిలువబడే ఇతర రోజులలో ఉపవాసం ఉండినట్లే షవాత్ నెల 15వ తేదీను కూడా ఉపవాసం ఉండరని వివరించారు. అయితే
కొంతమంది ఈ పండుగలో 7 రకాల పండ్లు తినాలి అని కొందరు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఉపవాసం ఉండాలని మరికొందరు చెప్పడం జరుగుతుంది. అయితే 960లో రబ్బీ గెర్షోము ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అయితే నూతన సంవత్సరాల్లో మనం ఉపవాసం ఉండకుండా ఎలా అయితే సంతోషంగా పాటిస్తామో అలాగే ఈ దినం కూడా మనం ఉపవాసం ఉండకూడదు అని రబ్బీ గెర్షోం గారు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ 15వ తేదీన పశ్చాత్తాప ప్రార్థనలు పఠించరు అని కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఉపవాసం ఉండకపోవడం మరియు పశ్చాత్తాప ప్రార్థనలు చేయకపోవడం కాకుండా ఈ రోజున పండ్లు తినడం కూడా ఒక ఆచారం. ఈ ఆచారాన్ని మొదట ప్రస్తావించిన వ్యక్తి రబ్బీ ఇస్సాకార్ బెన్ మొర్దెకై ఇబ్న్ సుసాన్ 1539-1572 తన రచన టిక్కున్ ఇస్సాకార్లో ఉన్నాయి. ఈ ఆచారం కబాలిస్టులచే ప్రాచుర్యం పొందింది మరియు తరువాత అనేక హలాకిక్ రచనలలో ఉదహరింపబడింది. అంటే రబ్బీ ఇస్సాకార్ బెన్ మొర్దెకై ఇబ్న్ సుసాన్ అనే ఆయన కూడా ఈ దినాన్ని ఉపవాసం ఉండకూడదు, పండ్లు తినాలి, ఇంకా పశ్చాత్తాప ప్రార్థనలు కూడా ఈ రోజు చేయకూడదు అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. కానీ 15 షవత్ యొక్క ప్రాముఖ్యత గురించి మొదటి ప్రస్తావన మిష్నాలో చూడవచ్చు. 4 రోజులు నూతన సంవత్సరంగా పరిగణింపబడుతున్నాయని, ప్రతి ఒక్కటి వేర్వేరు ప్రయోజనాల కోసం ఉన్నాయని పేర్కొంది. చెట్టు జీవితంలో మొదట 3 సంవత్సరాలలో పెరిగిన పండ్లను తినకూడదు. ఆలయ కాలంలో 4వ సంవత్సరంలో పండిన పండ్లను యెరూషలేంలో పాక్షిక త్యాగంగా ఆస్వాదించారు. 1 సంవత్సరం ముగుస్తుంది మరియు తదుపరి సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది. షవత్ 15 పవిత్ర భూమిలో పండే పండ్లను కోహెన్ అంటే యాజకుడు మరియు లేవీల కోసం కేటాయించి దశమ భాగాన్ని ఇవ్వాలి. షెమితా చక్రంలో సంవత్సరాన్ని బట్టి అదనపు భాగాలు యెరూషలేంకు తీసుకువెళ్ళబడతాయి లేదా పేదలకు పంపిణీ చేయబడతాయి. ప్రతి సంవత్సరం నుండి వచ్చే ఉత్పత్తి తప్పనిసరిగా దశమ భాగాలు ఇవ్వాలి. మరియు ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఏ తేదీని తర్వాత సంవత్సరం నుండి నిర్ణయిస్తారో ఊహించుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. అయితే ఈ పండుగలో కొన్ని పండ్ల గురించి ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. ద్రాక్ష, అత్తి పండ్లను, ఖర్జూరాలు, దానిమ్మ పండ్లు మరియు ఆలివ్లు. ఎరెట్స్ ఇజ్రాయెల్ను ప్రశంసించిన 7 జాతులలో జాబితా చేయబడిన పండ్లను తినడానికి ఒక ఆచారం కూడా ఉంది. అంటే 7 ప్రత్యేక జాతుల యొక్క పండ్లను కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇస్రాయేల్ దేశపు అసాధారణ సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను వర్ణిస్తూ లేఖనం మనకు ఇలా చెబుతుంది. నీ తండ్రి నిన్ను మంచి దేశానికి, నీటి వాగులు గల దేశానికి తీసుకువస్తాడు అని. అది గోధుమలు, బార్లీ, ద్రాక్ష, అంజూరపు పండ్లు, దానిమ్మలు గల దేశము, నూనెను ఉత్పత్తి చేసే ఆలివ్, తేనె, ఖర్జూరము నుండి గల దేశము. ఈ 7 జాతులు ప్రత్యేకంగా ఇజ్రాయెల్ దేశానికి అనుసంధానింపబడి ఉన్నాయి. మరియు వాస్తవానికి ఈ పండ్లలో మొదటి దాన్ని యెరూషలేంలో పవిత్ర ఆలయానికి తీసుకురావడానికి ఒక ఆజ్ఞ ఉంది. లేవియా కాండము 19వ అధ్యాయము 23వ వచనము. మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండినట్లు అవి 3 సంవత్సరముల వరకు మీకు అపవిత్రముగా ఉండవలెను. వాటిని తినకూడదు. 4వ సంవత్సరమున వాటి ఫలములన్నీయు ఎలోహింకు ప్రతిష్ఠితమై స్తుతియాగ ద్రవ్యములగును. 5వ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును. అంటే యెరూషలేం దేశానికి వారు వచ్చిన తర్వాత వారు ఈ చెట్లను నాటినప్పుడు 3 సంవత్సరాలు అపవిత్రంగా ఎంచండి. అంటే అవి కాపు కాసినా గాని వాటిని తినొద్దని చెప్పారు. 4వ సంవత్సరమున వాటి ఫలాలన్నీ కూడా తండ్రి యొక్క మందిరానికి ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును. అంటే 4వ సంవత్సరం పండిన పంట అంతా కూడా తండ్రి మందిరానికి తీసుకురావాలి. 5వ సంవత్సరంలో వారు ఆ పంటని తినొచ్చు అని అక్కడ ఒక ఆజ్ఞ కూడా వారికి ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని బిక్కురీం అంటారు హిబ్రూలో. అంటే మొదటి ఇది స్తుతియాగ పంట అని కూడా అర్థం వస్తుంది. అంటే ఇవి ఇశ్రాయేలుకు మాత్రమే తెలుస్తాయి. ఈ పండుగలు ఎందుకు చేస్తున్నారు, దీని వెనక ఉన్న కారణం ఏమిటి అనేది మనకైతే తెలీదు. అంటే వారికైతే మాత్రం ఈ విషయాలన్నీ కూడా తెలుసు. ఆ సంవత్సరాలు ఎందుకు, ఇవి ఏ సంవత్సరం చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏ నెలలో చేయాలి అనేది
వారికి తెలుస్తాయి అన్నమాట. వ్యవసాయ చక్రం అంటే యెరూషలేములో ఈ చక్రము 1, 2, 4, 5 సంవత్సరాల్లో రైతులు తమ ఉత్పత్తుల్లో 5% వేరు చేసి యెరూషలేములో లేవీయులకు పేదలకు ఇచ్చి వారితో కలిపి తినాలి. ఈ యొక్క దశమ భాగాన్ని మాసెర్ షేని అంటారు. రెండవ దశాంశం అంటే అదనంగా ఉంటుందన్నమాట. 7 జాతులు కూడా మనిషి యొక్క 7 గుణాలను కలిగి ఉన్నాయని వారు చెప్పడం జరుగుతుంది. మొత్తం ప్రపంచానికి దైవిక ఆశీర్వాదాలు ఇజ్రాయెల్ దేశం ద్వారా ప్రవహించినట్లే ఇజ్రాయెల్ దేశం ఆశీర్వదింపబడిన ఈ 7 ప్రత్యేక జాతుల పండ్ల ద్వారా కూడా దైవిక శక్తి మరియు ఆశీర్వాదాలు వస్తాయని కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఇది ఈ పండుగ యొక్క ఉద్దేశం. మాసెర్ షేని అంటే రెండవ దశాంశం అంటే పంటలో రెండవ భాగం బిక్కురింలో రెండవ భాగం కోహెన్కు అంటే యాజకునికి తీసుకొచ్చి యెరూషలేములో ఇవ్వడం అనేది జరుగుతుంది. తోరా చట్టం ప్రకారం 7 సంవత్సరాల వ్యవసాయ చక్రం ఉంటుంది. ఇది షబ్బాటికల్ సంవత్సరంలో ముగుస్తుంది. పవిత్ర దేవాలయం యెరూషలేములో ఉన్నప్పుడు ఈ చక్రం 1, 2, 4 మరియు 5 సంవత్సరాలలో రైతులు తమ ఉత్పత్తులలో 10వ వంతును వేరు చేసి యెరూషలేములో తినవలసి ఉంటుంది. ఈ దశమ భాగాన్ని మాసెర్ షేని రెండవ దశాంశం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది కోహెన్కు ఇవ్వాల్సిన 2% మరియు లేవీలకు ఇవ్వబడే 10%కి అదనంగా ఉంటుంది. చక్రం యొక్క 3వ మరియు 6వ సంవత్సరాలలో యజమానులు యెరూషలేములో మాసర్ షేని తినడానికి బదులుగా వారు ఈ రెండవ దశమ భాగాన్ని పేదలకు ఇచ్చారు. వారు కోరుకున్న చోట తినడానికి అనుమతింపబడ్డారు. అంటే ఇవన్నీ కూడా లెక్కలు. అంటే 10వ వంతు తెలుసు చాలా మందికి. అయితే ఇది షబ్బాతు అంటే 7వ రోజు షబ్బాత్ ఏ విధంగా ఉందో అలాగా 7వ సంవత్సరం కూడా వారికి లెక్కలు ఉంటాయి. దాన్ని బట్టి తీసుకొచ్చి ఆ దశమ భాగాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికోసం ఈ యొక్క పండుగ చేయడం జరుగుతుంది. ఈ పండుగలో 7 పండ్లు కూడా తినడం కూడా ఒక ఆచారంగా పెట్టారు. ప్రత్యేక జాతులు అయితే నిర్గమకాండము 12వ అధ్యాయం 2వ వచనంలో చూసుకుంటే అది సంవత్సరానికి ప్రారంభం నెల నీసాన్ నెల అనేది అది సంవత్సర ప్రారంభం. తర్వాత తిష్రే 1వ తారీఖున ఆదాముని అవ్వను సృజించినటువంటి రోజు కాబట్టి అది కూడా నూతన సంవత్సరంగా వారు చేయడం అనేది జరుగుతుంది. అలాగే రాజులకు సంబంధించినటువంటి నూతన సంవత్సరం, అలాగే మొక్కలకు సంబంధించిన నూతన సంవత్సరం. అంటే దాని వెనక ఇంకా బైబిల్లో ఉన్నటువంటి విషయాలను బట్టి ఆ యొక్క కారణాలను బట్టి ఈ యొక్క నూతన సంవత్సరాలు వారు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం ఈ యొక్క తోరాలో నుంచి ఇంకా ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి రబ్బీలకు సంబంధించిన విషయాల్లో నుంచి మనం తెలుసుకున్నాము. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.